ఒక అమ్మాయి అబ్బాయి పరస్పరం ఎదురైతే ఏమవుతుంది? సింపుల్, వెంటనే వారిద్దరి బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అంటే వాళ్ళ శరీరం మార్పుకు లోనవుతుంది. ఒక అబ్బాయికి అమ్మాయి ఎదురైనా, ఒక అమ్మాయికి అబ్బాయి ఎదురైనా అప్పటి వరకు తోటకూర కాడల్లా ఉన్న వ్యక్తులు వెంటనే విజాతి ఆకర్షణకు లోనై వెన్నెముక నెట్ట నిలువుగా మారుతుంది, పొట్ట వెనక్కి వెళుతుంది, ఛాతీ ఉప్పొంగుతుంది, కళ్ళల్లో మెరుపు, కండరాలల్లో నూతన ఉత్తేజం వస్తుంది. అయితే ఇవన్నీ శృంగార సంకేతాలన్నమాట. కాదని మీరు ఒప్పుకోకపోతే సైకాలజిస్టులందరూ వచ్చి మీ డొక్క చించి డోలు కడతారు. సో పాయింట్కి వస్తే, అమ్మాయి అబ్బాయిల్లో ముందు శృంగారానికి శ్రీకారం చుట్టేది ఎవరు? చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే మగవాళ్ళని. కానీ ఇది శుద్ధ తప్పు. ఫస్ట్ శృంగారానికి శ్రీకారం చుట్టేది మహిళలు. కళ్ళ ద్వారా, శరీరం ద్వారా, ముఖ కవలికల ద్వారా ఇలా రకరకాల బాడీ లాంగ్వేజ్తో శృంగార సంకేతాలు పంపుతారు. ఆ తర్వాతే అబ్బాయిలు రెచ్చిపోతారు. బట్ అమ్మాయిలు ఆ సైన్ ఇవ్వనంత వరకు రెచ్చిపోయేంత సీన్ ఏ మగాడికి లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఒక్క మానవజాతిలోనే అమ్మాయిలు అబ్బాయిల్ని ఆకర్షించేలా నడుచుకుంటారు. బట్ క్షీరదళాల్లో ఓన్లీ మగజీవులు మాత్రమే ఆ పని చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని పక్షు జాతుల్లో మగపక్షి తన ఈకల్ని విప్పార్చి వింత శబ్దాలు చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఆడపక్షిని ఆకర్షించేలా నానా తంటాలు పడుతుంది. ఆ విన్యాసాలు ఆడపక్షికి నచ్చితే ఓకే, బట్ నచ్చకపోతే ఆడపక్షి కన్నెత్తి కూడా చూడదు. దాంతో మగపక్షి నిరాశతో వెళ్ళిపోతుంది. అలాగే రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివా. అది అనకొండల గురించి. ఒక ఆడ అనకొండను ఆకర్షించడానికి 100 మగ అనకొండలు వెంటపడతాయట. ఆ 100 అనకొండలలో ఏది నచ్చితే ఆ మగ అనకొండతో ఆడకొండ సంభోగం చేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? సంభోగం తర్వాత ఆడ అనకొండ మగ అనకొండను చంపేస్తుంది. ఈ ఒక్క విషయంలో మనం సేఫ్. సో సింపుల్గా చెప్పాలంటే, మానవ జాతిలో శృంగారానికి శృతి కూర్చేది మహిళలే. పురుషులు ఆ శృతికి అనుగుణంగా నర్తించే నర్తకులు మాత్రమే. నిజం చెప్పాలంటే అమ్మాయిలు వశీకరణం చేస్తారు. వాళ్ళకి తెలుసు ఒక పని ఎంత శ్రద్ధగా చేయాలో, ఎలా చేయాలో. అందుకే అమ్మాయిలు లైంగికపరమైన డిఫరెన్స్ చాలా చక్కగా ప్రదర్శిస్తారు. ఆ లైంగికతలో ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంతే ఆకర్షణీయంగా మగవాళ్ళు వశీకరణం అవుతారు. కానీ అబ్బాయిలు ఈ విషయంలో కడు పేదవారు. ఎందుకంటే ఒక అబ్బాయి ఎక్స్ప్రెస్ చేసే శృంగార హావభావాలలో డబ్బు, హోదా, కార్లు, పవర్ కనిపిస్తుంది. బట్ ఒక అమ్మాయి మాత్రం స్వచ్ఛమైన శృంగార హావభావాల్ని తమ పార్ట్నర్కి విసురుతుంది. అలాగే మగవాళ్ళు తమ పార్ట్నర్ కోసం వెతికే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక చెరువు ఒడ్డున నిటారుగా నిలబడి సరైన చేప కోసం వెతుకుతూ, అలాంటి చేప దొరకగానే ఒక పెద్ద కర్రతో దాని నెత్తి మీద బాది ఆ చేపను భుజాన వేసుకొని పోతున్నట్టే ఉంటుంది. బట్ ఒక మహిళ అలా కాదు. తన గ్యాలానికి చిక్కుకునే చేప కోసం ఒక జాలరి ప్రదర్శించే నైపుణ్యాన్ని, సహనాన్ని ప్రదర్శించి తనకి మనసైనవన్నీ సొంతం చేసుకుంటుంది. అలాగే రీసెంట్గా కొన్ని మ్యాగజైన్స్ ఏమని చెబుతున్నాయంటే, ఇప్పుడు మగవాడు కూడా అందం పైన శ్రద్ధ చూపుతున్నాడట. ఫేషియల్స్, మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవడం, హెయిర్ డై వేయించుకోవడం, ఫేస్ క్రీమ్స్ వాడుతూ అద్దానికి అతుక్కుపోతున్నాడు. బట్ ఇవన్నీ మగాడిలోని అలంకరణకి, ఫ్యాషన్కి నిదర్శనాలే తప్ప ఆడవాళ్ల తాలూకు శృంగార హావభావాల్ని చదివే నేర్పు మగవాడిలో పెరిగిందనడానికి ఎలాంటి కొలమానాలు లేవు. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు ఐ లవ్ యూ డార్లింగ్ అంటే స్త్రీలు ఇష్టపడతారు అనే అవుట్డేటెడ్ థాట్తో చెప్తారు. బట్ వాళ్ళకి ఐ లవ్ యూ డార్లింగ్ అనే 3 పదాల కంటే నువ్వు బరువు తగ్గావు అనే 3 పదాలు చాలా ఇష్టమట. సో శృంగారంలో అమ్మాయిలు ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటారని, మగవాళ్ళు అవుట్డేటెడ్గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.